ఇంట్రొడక్షన్ టు ద బుక్ ఆఫ్ జడ్జెస్. న్యాయాధిపతుల పరిచయం. బైబిల్లోని 7వ పుస్తకం న్యాయాధిపతుల గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఈ పుస్తకం ఇజ్రాయేలీలు యెహోషువ తర్వాత చేసిన పాపము, దేవుని యొక్క కరుణ, కృప మరియు న్యాయాధిపతుల ద్వారా విమోచనను దేవుడు ఎలా చూపించారో ఆ విషయాలను తెలుపుతుంది. దేవుని యొక్క మహిమ ఈ యొక్క గ్రంథంలో ఎలా ఉందో తెలుసుకుందాం రండి. మొట్టమొదటిగా ఇజ్రాయెల్స్ డిసోబీడియన్స్ అండ్ సైకిల్ ఆఫ్ సిన్. ఇజ్రాయేలీల యొక్క అవిధేయత మరియు పాపము. మొదటి 2 అధ్యాయాలలో యెహోషువ మరణం తర్వాత ఇజ్రాయేలీలు దేవుని ఆదేశాన్ని పాటించక కానాను దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోలేదు. వారు బయలు, అష్టరోతు విగ్రహాలను ఆరాధించి దేవుని ఒడంబడికను ఉల్లంఘించారు. దేవుడు వారిని శత్రువుల చేతిలో అప్పగించాడు. కానీ పశ్చాత్తాపం చూపినప్పుడు న్యాయాధిపతులను లేవనెత్తి వారికి విమోచనను కలుగచేశాడు. రెండవదిగా కీ జడ్జెస్ అండ్ డెలివరెన్స్. ప్రధాన న్యాయాధిపతులు మరియు విమోచన. 3 నుంచి 8 అధ్యాయాల్లో ఒత్నీయేలు, ఏహూదు, దెబోరా, గిద్యోను వంటి న్యాయాధిపతులను దేవుడు లేవనెత్తాడు. దెబోరా బరాకుతో కలిసి సిసెరాను ఓడించింది. గిద్యోను 300 మందితో మిథ్యానీలను జయించాడు. దేవుడు తన శక్తితో విమోచన ఇచ్చినట్లు మనం చూస్తాం. మూడవదిగా ఫర్దర్ జడ్జెస్ అండ్ స్ట్రగల్స్. ఇతర న్యాయాధిపతులు మరియు శ్రమలు. 9 నుంచి 16 అధ్యాయాలలో అబీమెలెకు దుష్టత్వం, యెఫ్తా విశ్వాసం, సంసోను యొక్క బలం చూస్తాం. సంసోను ఫిలిస్తీయులను ఓడించాడు, కానీ అతని బలహీనతలు తన పతనానికి దారితీశాయి. 4వదిగా మోరల్ డిక్లైన్ అండ్ ఖేయాస్. నైతిక పతనం మరియు అరాచకం. 17 నుంచి 21 అధ్యాయాలలో ఇజ్రాయేలు దేవుని నీతి నుండి దూరమై నైతికంగా క్షీణించింది. ప్రతి ఒక్కరూ తమకిష్టమైనట్లు చేశారు. మీకా తన ఇంటిలో విగ్రహాలను ఏర్పాటు చేసి లేవీని యాజకుడిగా నియమించాడు. బెన్యామీని గోత్రం యొక్క దారుణమైన పాపం అంతర్యుద్ధానికి దారితీసింది. అయినప్పటికీ దేవుడు తన ప్రజలపై కరుణను, దయను చూపించినట్లు మనం చూస్తాం. 5వదిగా కవెనెంట్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ గాడ్స్ మెర్సీ. ఒడంబడిక విశ్వాస్యత మరియు దేవుని కరుణ. న్యాయాధిపతుల గ్రంథం అంతటా కూడా ఇజ్రాయేలు పాపం చేసినప్పటికీ దేవుడు తన ఒడంబడిక ప్రకారం ఎలా దయ చూపించాడు, న్యాయాధిపతుల ద్వారా విమోచన ఇచ్చి తన ప్రజలను ఎలా విడిపించాడు. ఇది దేవుని నీతిని, ప్రేమను తన ప్రజల పట్ల వెల్లడిపరుస్తుంది. ఇక కీ థీమ్స్, ప్రధాన ఇతివృత్తాలకు వస్తే న్యాయాధిపతులు దేవుని విశ్వాస్యత, పాపం యొక్క పరిమాణాలు, పశ్చాత్తాపం మరియు దేవుని యొక్క దయాకరుణను నొక్కి చెప్తుంది. ఇది మనలను దేవుని నీతిలో నడవమని పిలుస్తుంది. స్నేహితులారా, న్యాయాధిపతుల గ్రంథం దేవుని యొక్క కరుణ, మన విధేయత గురించి నేర్పిస్తుంది. ఈ పుస్తకం మనల్ని దేవుని నీతిలో స్థిరంగా ఉండమని చెప్తుంది. ఆయనపై ఆధారపడమని ప్రోత్సహిస్తుంది. ఈ పుస్తకాన్ని మీరు చదివారా? ఈ పుస్తకంలో మీకు ఇష్టమైన భాగం ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి. మీ ఆలోచనలను నాకు తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీసస్ లవ్స్ యూ.